ఈరోజు మనము మెహర్ గేరియర్ ఛానల్ రిప్రజెంట్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చామంటే ఢిల్లీకి. మరి ఏ కంపెనీ కోసం వచ్చానంటే మారిస్ గరాజెస్ సిన్స్ 1924. మరి ఈరోజు ఇక్కడ ఏమవుతుందంటే drive.nev. ఎన్ఈవి అంటే న్యూ ఎనర్జీ వెహికల్ అన్నమాట. సో ఈరోజు మేము అందరం ఎక్సైటెడ్గా ఉంది ఏంటంటే కొత్తగా కార్ ఏమైనా వీళ్ళు చూపిస్తారా అని. తీరా చూస్తే బాగా పొగలు వెళ్ళిపోయినాక అక్కడ కనబడుతుంది కదా అదొక ప్లాట్ఫామ్, ఇటు సైడ్ కనబడుతున్న ఇదొక ప్లాట్ఫామ్ అయితే బయటకు తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. సో ఈరోజు ఎంజీ వాళ్ళు ఏం షోకేస్ చేస్తున్నారంటే బేసిక్గా ఎన్నో ఇయర్స్ బ్యాక్ మన ఐసీ ఇంజన్ సేల్స్ చాలా హై ఉండే, కాకపోతే 2035 వరకు అవి తగ్గిపోతున్నాయి అంటా ఉన్నారు. అండ్ ఈరోజు చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామని చూస్తున్నారు, హైబ్రిడ్ వెహికల్స్ కొందామని చూస్తున్నారు కదా. సో ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటూ వీళ్ళు ఇంకా కొత్త టెక్నాలజీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈరోజు ఎందుకు చూపించింది ఏంటంటే అడాప్ట్ అనమాట. బేసిక్గా ఇది ఒక మల్టీ లెవెల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనమాట. సో అడాప్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే అడ్వాన్స్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో దీని త్రూ వీళ్ళు 4 అయితే తీసుకొచ్చారు. సార్ మీరు ఈ 4 టెక్నాలజీస్ మీకు తెలవాలి అంటే మనం ఏం చేయాలంటే వీళ్ళు లోపల ప్రెజెంటేషన్ అనేది పెట్టడం జరిగింది. ఒకసారి లోపల రండి. సో ఇక్కడ చూస్తేనైతే నీకు మొత్తం అంతా ప్రెజెంటేషన్ అయితే పెట్టారు. మెయిన్గా నీకు ఆ యూనిట్ ఏదైతే ఉందో దాని కింద ఈ ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్స్ అన్నీ తీసుకొచ్చి అది వీడియో ఫార్మాట్లో గ్రాఫిక్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకొని దాన్ని వీళ్ళు ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాగా ఎగ్జైటింగ్ ప్లాట్ఫామ్ ఏది అని చూస్తున్నైతే నాకు చాలా ఫేవరెట్ ఏంటంటే రేంజ్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇంకోటి వచ్చేసి PHEV కూడా. ఒకసారి అవి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము. సో ఇక్కడ బేసిక్గా చాలామంది కన్ఫ్యూజన్కి వెళ్తూ ఉండొచ్చు. నేను చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 4 లాంచ్ చేశారు కదా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యూర్ EV. ఇట్స్ నథింగ్ బట్ నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇంట్లో ఛార్జ్ చేసుకుంటావు, బయట ఛార్జ్ చేసుకుంటావు, వెహికల్ అనేది రన్ అవుతుంది. రీజనరేషన్ బ్రేక్స్ వల్ల నీకు బ్యాటరీ లైట్గా ఛార్జ్ అవుతుంది. నీకు నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎట్లా నడుస్తుందో అదే ఎలక్ట్రిక్ వెహికల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్టీ లెవెల్ ఏదైతే వీళ్ళు ప్లాట్ఫామ్ తీసుకొచ్చారో ఆ ఒక ప్లాట్ఫామ్లో 4 తయారు చేయొచ్చు అని చెప్పారు. సో ఆ ప్లాట్ఫామ్లో ఫస్ట్ థింగ్ ఏంటి ప్యూర్ EV, అదొక సపరేట్ కార్ పక్కకు పెట్టేద్దాం. ఇంకోటి వచ్చేసి హైబ్రిడ్ అన్నమాట. హైబ్రిడ్ ఏంటి వెరీ సింపుల్. మనకి మెయిన్ ఎవడు అక్కడ అంటే ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ 2 ఉంటాయి. బేస్డ్ ఆన్ ద థ్రాటిల్ నీకు ఇంజన్ ఆన్ అవుతుంది, లేదంటే నీకు బ్యాటరీ నుంచి పవర్ మోటార్కి వెళ్ళి మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హై రైడర్ కానీ గ్రాండ్ విడర్ కానీ ఎట్లా అవుతాయి అంటే ఇవి నువ్వు ఇంజన్ ఆన్ చేసినప్పుడు స్లో స్పీడ్స్ అప్పుడు నీకు ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే నీకు పవర్ అండ్ టార్క్ కావాలో నువ్వు థ్రాటిల్ నొక్కినప్పుడు ఆబ్వియస్గా ఇంజన్ ఆన్ చేసుకొని అది మాత్రమే మెయిన్ కింగ్ లాగా నీ కార్ని ముందుకు తీసుకెళ్తుంది. హైబ్రిడ్ పక్క పెట్టేద్దాం. ఇప్పుడు చెప్పే టెక్నాలజీ చాలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు వీళ్ళు తీసుకొచ్చింది ఈరోజు. దాని పేరే REEV. సో రేంజ్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇది ఎట్లా పనిచేస్తుందో చెప్తా. ఇది ఒక ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కార్ తీసుకున్నావు, ఎలక్ట్రిక్ వెహికల్ కారు, దాంట్లో నువ్వు ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే 300 కిలోమీటర్స్ చూపించింది. నువ్వు అలా నడుపుకుంటే వెళ్తున్నావు రేంజ్ 100కో 50కో వచ్చేసింది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, బేసిక్గా బయటకు వెళ్ళి ఛార్జింగ్ పెడతావు. ఇక్కడ నువ్వు ఛార్జింగ్ పెట్టాల్సిన పనే లేదు. మరి ఏమవుతుంది, మరి రేంజ్ తగ్గిపోతున్నప్పుడు నేను ఎట్లా పోవాలి ఇంకా ముందుకని చూస్తున్నా అయితే ఈ యొక్క కార్లో ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ చిన్న వీళ్ళు దాన్ని వేరేలాగా పిలిచారు కానీ ఒక ఐసీ ఇంజన్ అయితే ఉంటుంది అన్నమాట. పెట్రోల్ ఇంజన్, చిన్న ఇంజన్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే బేసిక్గా ఈ యొక్క ఫ్యూయల్ని యూజ్ చేసుకొని అది పవర్ జనరేట్ చేసి మనకి బ్యాటరీని కంటిన్యూగా ఛార్జ్ చేస్తూనే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు పండగలకి వాటికి లైట్స్ పెట్టినప్పుడు ఏదైతే డీజిల్ ఇంజన్ పెట్టి పవర్ చేస్తూ ఉంటామో ఇన్ ద సేమ్ వే అలా ఒక ఇంజన్ కంటిన్యూగా మన బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేస్తూనే ఉంటుంది. సో దట్ నీ యొక్క రేంజ్ అనేది ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ రేంజ్. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఛార్జ్ చేస్తున్నావు, ఇంకో సైడ్ నుంచి డిశ్చార్జ్ చేస్తావు. ఇట్లా ఏంటంటే నీకు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకున్నాక కూడా ఈ యొక్క REEV త్రూ ఈ యొక్క రేంజ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ పోవచ్చు. చాలామంది ఇక్కడ నెంబర్స్ రిలీజ్ చేయకుండానే 1000, 200 చెప్తారు, కానీ రియల్ టైం కండిషన్లో ఇంకా వెహికల్ వాళ్ళు తయారు చేయలేదు కాబట్టి మనం ఏం మాట్లాడలేదు. సో ఇంకో టెక్నాలజీ ఏంటంటే PHEV, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇక్కడ నువ్వు చూస్తేనైతే క్లియర్గా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటున్నారు. సో ఇక్కడ నువ్వు చూస్తే ప్లగ్ ఇన్ అంటే ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఒక ప్యూర్ ఆర్గానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా నువ్వు ఒక కార్ని ఛార్జ్ చేసుకుని తిరగచ్చు. లేదు అంటే దానికి ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ కూడా ఉంటుంది మెయిన్ సోర్స్ లాగా. నువ్వు నార్మల్ ఐసీ ఇంజన్ స్విఫ్ట్ లేకపోతే ఫార్చునర్ ఎట్లా నడుపుతావో అట్లా ఫ్యూయల్ ట్యాంక్ లో ఫ్యూయల్ కొట్టించుకొని నార్మల్ కూడా నడుపుకోవచ్చు. సో దీనివల్ల ఏమైందంటే దీంట్లో నీకు ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఉండదు కదా. అంటే నీకు థ్రాటిల్ డిమాండ్ బట్టి ఇంజన్ ఆన్ అయిపోవడం అవేమి ఉండవు. రేంజ్ తగ్గుతుందంటే నువ్వు ఇమీడియట్గా ఇంజన్ ఆన్ చేసుకుని వెళ్ళిపోవడం. సో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇంజన్, రేంజ్ ఎక్స్టెండెడ్ EV అండ్ తర్వాత EV, ఈ 4 టెక్నాలజీలు ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. అది వీళ్ళు అచీవ్ చేస్తారు ఫ్యూచర్ మార్కెట్స్ని మైండ్లో పెట్టుకొని. ఎందుకంటే ఐసీ ఇంజన్ మార్కెట్ పడిపోవడం జరిగింది అండ్
ఇప్పుడు ఏదైతే హైబ్రిడ్ ఇంజన్స్ ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో మార్కెట్ ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క టెక్నాలజీస్ని ఈ రోజు ఎంజీ వాళ్ళైతే చూపించడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ ఈ యొక్క ప్లాట్ఫామ్స్ మీద కొత్త వెహికల్స్ వీళ్ళు బిల్డ్ చేసి మన ఇండియన్ మార్కెట్కి తీసుకొస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఒక ప్రెజెంటేషన్ అయితే పెట్టడం జరిగింది బ్యాటరీ ప్యాక్ది. చాలామందికి కార్ లోపల బ్యాటరీ ప్యాక్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఒకసారి క్లోజప్ లుక్ చేసుకుంటే ఇది దాని యొక్క బ్యాటరీ ప్యాక్. సిరీస్ ప్యారలల్ అన్ని కనెక్షన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలిపోతున్నాయి, యాక్సిడెంట్ అప్పుడు ఘోరం ఇదైతే ఉంటుంది కదా. అసలు వీళ్ళు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న బ్యాటరీ ప్యాక్ వీళ్ళు నీడిల్ పెనెట్రేషన్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. అంటే సూదులు ఉంటాయి కదా, సూదు పెట్టి పచ్చ కొడతారు అనమాట. అయినా ఎటువంటి డ్యామేజ్ కాకుండా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి షాక్ ఇస్తారు. 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో దీనికి థర్మల్ షాక్ ఇవ్వడం జరిగింది. డిఫార్మేషన్ అంటే ఏంటి, బ్యాటరీ ప్యాక్ ఏదైతే షేప్లో ఉంటుందో దాన్ని డీఫామ్ కావడం, అంటే దాని యొక్క షేప్ అనేది కోల్పోవడం, దాని ఒరిజినాలిటీ కోల్పోవడం. సో దాన్ని కూడా వీళ్ళు 40% డిఫార్మేషన్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. బ్యాటరీ ప్యాక్స్ కాలిపోవడానికి మేజర్ రీజన్ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ షార్ట్ సర్క్యూట్ అవ్వడము, ఎక్కడైతే మనం ఛార్జింగ్ పెడతామో అది కూడా వీళ్ళు 55 డిగ్రీస్ వరకు దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. అన్ని సేఫ్టీ మెజర్స్ పాస్ అవ్వకుంటూ వీళ్ళు యొక్క బ్యాటరీని అయితే డిప్లాయ్ చేయబోతున్నారు వాళ్ళ యొక్క ఫ్యూచర్ వెహికల్స్. సో బేసిక్గా మనందరికీ ఇంకొక కన్ఫ్యూజన్ ఉంటుంది, టెన్షన్ పడిపోతూ ఉంటాం, గాబరా అవుతాం ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు. ఏంటి అంటే మనకి క్యాజువల్గా ఫ్లైట్స్ అనేవి అవుతూ ఉంటాయి మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ, ఎందుకంటే అది కొంచెం ఫేమస్ ఏరియాస్ కదా. సో అలాంటి ప్లేసెస్లో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ ఏమవుతుంది అని చూస్తేనైతే ఇక్కడ చూస్తే వీళ్ళు చైన్ పుల్లీస్ వాడి బ్యాటరీ ప్యాక్ని అయితే కంప్లీట్గా డిప్ చేయడం అయితే జరిగింది వాటర్లో. సో దీని ప్రకారం వీళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే బ్యాటరీ అనేది వాటర్ వల్ల, అంటే ఆబ్వియస్లీ దాని కూడా లిమిట్స్ ఉంటాయి కానీ ఈ లిమిట్ వరకు వీళ్ళు లిమిట్ లాంటివి ఏం మెన్షన్ చేయలేదు. కానీ ఆబ్వియస్లీగా బ్యాటరీ ప్యాక్ లోపలికి వాటర్ ఎంటర్ కాకుండా వీళ్ళు విజువల్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు చూసే ఉంటారు, ఎన్నో రీల్స్లో వచ్చినాయి, వేరే వెహికల్స్ ఆగిపోతున్నాయేమో కానీ ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం ఫ్లడ్ నుంచి అలా బయటకు వచ్చేస్తుంటే తర్వాత అయ్యే డ్యామేజ్ తర్వాత. కానీ వీళ్ళు చెప్పడం మాత్రం కార్స్కి కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రా మోర్ సేఫ్టీ కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఒక బ్యాటరీ ప్యాక్ ఎంతసేపు వాటర్లో ఉంటే సేఫ్ అని చూస్తున్నైతే ఇదైతే మనకు టైమర్ పెట్టారు, టైమ్ సెన్స్ ఇమర్షన్ అని. ప్రస్తుతం అయితే 2 minutes 11 seconds అయింది. ఎంతసేపు ఉంటుందో చూద్దాం. చూసిన తర్వాత ఈ యొక్క చైన్స్ దాన్ని అలా పైకి పుల్ చేస్తాయి. సో మరి ఇవాళ మనం ఇన్ని టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాం కదా. సో నీకు బాగా ఫేవరెట్ టెక్నాలజీ ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ ఇండియాకి పర్ఫెక్ట్ ఏ టెక్నాలజీ సెట్ అయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి.